నమస్తే నమస్కార్ వనక్కం ఆదాబ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఈ వారం ఈ వారం వచ్చేసింది ఈ రోజు కూడా అన్నమాట అంతే జోష్తో అంతే ఎంటర్టైన్మెంట్ మీ అందరికి ఇవ్వడానికి అంతే గుమగుమలాడే మంచి వంటని మీ అందరికి వండి పెట్టడానికి ఈ రోజు నేను వచ్చేసాను మీ ముందుకు అన్నమాట సో ఇంతకీ ఈ రోజు నేను మీకోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను ఎగ్ తో అయితే స్పెషల్ చేస్తున్నాం ఎందుకంటే ఎగ్ ఫెస్ట్ నడుస్తుంది కదా సో ఎగ్ తో బోలెడని వెరైటీస్ ఉంటాయి అన్నమాట మన ఈ వారంలో ఈ రోజు స్పెషల్ ఏమిటి అంటే ఎగ్ బోండా ఓకే సో మరి ఇప్పుడు ఈ ఎగ్ బోండాని తయారు చేసేసుకుందాం అన్నమాట ముందుగా బోండా అనగానే చాలా వరకు నాకు ఇది మైదా పిండితో చేస్తూ ఉంటారు కదా ఆ బోండాలు గుర్తొస్తాయి చిన్నప్పుడు ఫస్ట్ నేను ఏం టిఫిన్ కావాలి అంటే ఇడ్లీ చెప్పేదాన్ని ఆప్షన్ ఏమన్నా అడిగితే బోండా చెప్పేదాన్ని వెంటనే అనమాట నిజంగా నేనే ఒక బోండంలా ఉండేదాన్ని చిన్నప్పుడు సీరియస్లీ ఇప్పుడు మాత్రం ఏం తక్కువ ఉన్నాను కానీ సో మనం దీంట్లో వేద్దాం ఆయిల్ మనకి డిప్ అవ్వాలి కదా మొత్తం అంతా మునగాలి కదా సో అందుకని చక్కగా ఆయిల్ వేసుకొని దీన్ని హీట్ చేసుకోవాలన్నమాట చాలా సింపుల్ ఈ రెసిపీ మీకు బాగా తెలుసు అని నాకు తెలుసు కానీ మీరు ఎక్కువగా ఇంట్లో ట్రై చేసి ఉండరు కదా మరొకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను అంతే అన్నమాట ఎక్కువ ఆలు బజ్జీ వేసి ఉంటారు మిర్చి బజ్జీ వేసి ఉంటారు అంతేకాని ఇలా మీరు ఎగ్తో చాలా తక్కువ ట్రై చేస్తూ ఉంటారు ఇంట్లో కదా కానీ ఎగ్తో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలా వెళ్ళి ఆ బండి దగ్గర ఎక్కడో తినకపోతే ఇంట్లోనే చక్కగా స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేసి కాస్త బ్యాటర్ రెడీ చేసి ఈ ప్రాసెస్ చేసేసారనుకో బజ్జీ వచ్చేస్తుంది వేడివేడిగా ఎగ్ బజ్జీ ఇంట్లోకి సో ఇప్పుడు ఇందులో వేసుకుందాం మనం శనగపిండి ఏ బజ్జీ అయినా కూడా ఈ పిండి కామన్ అన్నమాట సో శనగపిండి వేసుకుందాం అలాగే ఇందులో కొంచెం క్రిస్పీగా ఉండాలి కాబట్టి శనగపిండి మరీ మెత్తగా గట్టిగా అయిపోతుంది కాబట్టి దీంట్లో 2 స్పూన్స్ కార్న్ ఫ్లవర్ ఇందులో వేసుకుందాం తగినంత సాల్ట్ బేసన్లో కొంచెం సాల్ట్ ఉంటుంది అదేమిటో తెలియదు కొంచెం మనకి ఉప్పగానే అనిపిస్తుంది ఎక్కువ వేయకూడదు మరీ ఎక్కువ అయిపోతుంది పిండిలో అందుకని కొద్దిగా ఉప్పు కొంచెం కలర్ కోసం పసుపు అలాగే టేస్ట్ కి తగ్గట్టుగా స్పైస్ కి తగ్గట్టుగా కారం ఇందులో వేసుకుందాం జీలకర్ర పొడి ఫ్లేవర్ కోసం ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి ఘాటు కోసం ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి ఇది కూడా టేస్ట్ కోసం ఒక 1/2 స్పూన్ సో సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు మరి ఎక్కువ కాదు అన్ని వేసుకుందాం ఎందుకంటే బజ్జీలోంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి కూడా అండ్ సన్నగా కట్ చేయకపోతే మధ్య మధ్యలో అది ఉడకదు కూడా ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే అన్నీ వేసేసుకున్నాం కదా ఒక్కసారి కలుపుకొని దీన్ని చక్కగా జారుగా బజ్జీల పిండిలా కలుపుకోవాలన్నమాట ఎక్కువ నీళ్ళు పోయొద్దే మళ్ళీ జారుగా అయిపోతుంది అప్పుడు మనకి బజ్జీ రాదు శనగపిండి ఉంటే పర్వాలేదు ఇంట్లో ఇంకాస్త వేసుకోవచ్చు అదే లేని టైంలో మీరు ఎక్కువ నీళ్ళు పోసారంటే ఇంకా అంతే సంగతి మీ రెసిపీ పని అయిపోయినట్టే చక్కగా మామూలుగా అయితే జస్ట్ శనగపిండిలో ఉప్పు కలిపి ఆ బజ్జీ మనది ఏదైతే ఎగ్ ఉందో దాన్ని డిప్ చేసి అది దీంట్లో ముంచి దాంట్లో వేసేస్తూ ఉంటారు ఆయిల్లో అలా కాకుండా టేస్ట్ కోసం అని చెప్పి మనం దీంట్లో అన్ని పౌడర్స్ వేసుకున్నాం అనమాట ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ లేకపోతే పెప్పర్ కానీ ఇవన్నీ మనకి సైడ్ ఏమీ అవసరం లేదు లైక్ టమాటో కెచప్ కానీ లేకపోతే చిల్లీ కెచప్ ఇలాంటిది అవసరం లేకుండానే మనం దీన్ని తినొచ్చు అనమాట సో చక్కగా ఇలా కలుపుకోవాలన్నమాట మొత్తం కలిసేలాగా చాలా ఈజీ అని నాకు తెలుసు మీకు వచ్చాను కూడా నాకు తెలుసు అయినా పర్వాలేదు ఈరోజు మీరు ఎవరైనా ఇంటికి వస్తే ఈరోజు సాయంత్రం మీరు ఇదే చేయాలి ఓకేనా సో ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం మనం ఎగ్లో ఉన్న ఎల్లోని నేను అలానే ఉంచేసాను ఎల్లో తీసేసాం అనుకోండి దీంట్లోంచి ఇంకేం లేదు అది ఎగ్ బజ్జీ అనిపించదు మనకి సో ఆ టేస్ట్ కోసం మనకి ఆ ఎల్లో కూడా దీంట్లో ఉంచేసి జస్ట్ నేను ఎగ్ బాయిల్ చేసిన తర్వాత ఇలా
పొడవుగా సగానికి కట్ చేశాను అనమాట. ఒక గుడ్డుని 2 ముక్కలు చేశాను ఆ ఎల్లోతో సహా. మీరు డిప్ చేసేటప్పుడు దీంట్లో కొంచెం జాగ్రత్తగా డిప్ చేయాలి. పైనుంచి ఇదేదో కోట్ అప్లై చేసినట్టుగా అప్లై చేయాలి. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో వేసేసుకుందాం. ఇది అన్నీ వేసి కలిపేయకుండా ఈ పిండిలో ఒక్కొక్కటిగా వేసుకోవడం బెటర్. ఓకే, సో అయిపోయాయి కదా. మనం దీన్ని కొంచెం జాగ్రత్తగానే ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఒకసారి దీన్ని టర్న్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఎగ్ బజ్జీ ఫ్రై అయిపోయాయి కాబట్టి స్టవ్ ఆపేసి వీటిని ఫస్ట్ ఒక బౌల్లోకి తీసుకుందాం. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అనుకుంటా, +1 చదివేటప్పుడు కరెక్ట్గా బయట ఒక బజ్జీల షాప్ ఉండేది. అది అరటికాయ బజ్జీలు. సో ఆ బజ్జీల్ని ఎంత ఇంట్రెస్టింగ్గా తయారు చేసేవాడంటే, మామూలుగా మనకి బజ్జీ అనగానే ఇప్పుడు నూనెలోంచి తీసాం కాబట్టి అయిపోయింది. కానీ ఆ బజ్జీ మాత్రం చాలా స్పెషల్గా ఉండేది. మీ అందరికీ తెలుసు, ఆనియన్ పెడుతూ ఉంటారు మధ్యలో. కానీ అలా కాకుండా ప్రతి మసాలా స్టఫ్ చేసి ఇచ్చేవాడండి ఆ అరటికాయ బజ్జీలో అతను. ఆ తర్వాత ఆ షాప్ తీస్తారు మరి అక్కడ నుంచి. నేను చాలాసార్లు చూశాను కూడా. సో దీన్ని కూడా ఇంట్రెస్టింగ్గా తయారు చేద్దాం అనమాట. మరి వేడి మీద అయితే కొంచెం చేయడం కష్టమే. దీన్ని జస్ట్ ఇలా మధ్యలోకి కట్ చేసి దీని లోపల కాస్తంత ధనియాల పొడి, చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్ కూడా వేయాలి, లేకపోతే ఆనియన్స్ మనకి టేస్ట్ తెలియవు. అండ్ అలాగే కాస్త పెప్పర్ పౌడర్, జీలకర్ర పొడి, ఇది వేసి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని దీంట్లో స్టఫ్ చేయాలి. ఇలా అలానే మనం 1 by 1 చేసుకుందాం. మనం ఆల్రెడీ బ్యాటర్లో ఏంటంటే ఇవన్నీ కలిపాము, అయినా కూడా మనం తినేటప్పుడు ఇంకాస్త టేస్ట్ రావడానికి అన్నమాట. చూసారా ఎంత ఈజీగా అయిపోతుందో. అంటే రెగ్యులర్గా బజ్జీ చేసుకుంటూ ఉంటాం, కానీ ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే మసాలా బజ్జీ అన్నమాట. సన్నగా కట్ చేస్తే ఏంటంటే ఉల్లిపాయలు మనం స్టఫ్ చేస్తాం కాబట్టి బయటకు రాకుండా ఉంటాయి. సో ఇప్పుడు ఇందులో పైనుంచి నిమ్మకాయ రసం వేద్దాం. సో ఒక నిమ్మకాయ ముక్కతో దీన్ని సర్వ్ చేసేయడమే అన్నమాట. ఓకే, వావ్, ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. సీరియస్లీ సూపర్గా ఉంది. చూస్తుంటే నేను మీ నోట్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి అనమాట ఇలాంటి బజ్జీలు చూస్తూ ఉంటే, రోడ్ సైడ్ చూసినా కూడా. సో అలా కాకుండా రోడ్ సైడ్ అయితే మనకి ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. మీరు ఇంట్లోనే తయారు చేసేయచ్చు. ఏది తయారు చేయలేరు చెప్పండి, ప్రతి ఒక్కటి తయారు చేసేయచ్చు అనమాట. అభిరుచి ఛానల్ చూస్తే చెప్తూ నేను టేస్ట్ చేయడం మర్చిపోయాను. ఫస్ట్ అయితే టేస్ట్ చేసేస్తాను. కరెక్ట్గా
బండి మీద అంకుల్ ఎలా చేసేవాడో అంత బాగా చేశాను నేను కూడా బజ్జీలో జాబ్ పెట్టుకోవచ్చు. సో అంత టేస్టీగా ఉన్నాయన్నమాట. మీరు ఇలా ఎగ్ బోండా తయారు చేయొచ్చు అనమాట. వెంటనే మీరు కూడా ఈ ఎగ్ బోండా కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. ఎగ్ బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్డు ముక్కలు, శనగపిండి, కార్న్ ఫ్లవర్, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి ముక్కలు. ఎగ్ బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. ఈ లోపు ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, 2 స్పూన్ల కార్న్ ఫ్లవర్, కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించి సగానికి కట్ చేసిన కోడిగుడ్డు ముక్కల్ని ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ మసాలా మిశ్రమంలో ముంచి వేడైన నూనెలో బజ్జీల్లా వేసి వేయించుకోవాలి. వేగాక ఒక బౌల్లోనికి తీసుకొని కట్ చేసి కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి మధ్యలో స్టఫ్ చేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా స్టఫ్ చేసి పైనుంచి నిమ్మరసం వేసి కొద్దిగా కారం చల్లి సర్వ్ చేయాలి. అంతే, స్పైసీ ఎగ్ బోండా రెడీ. ఈ వారాన్ని మీరు చూడాలంటే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. చూసారుగా, అయిపోయింది. సో ఎగ్ బోండా అయిపోయింది, ఎపిసోడ్ కూడా అయిపోయిందండి. మరి చక్కగా ఈ స్నాక్ ఐటమ్ మీరు కూడా మీ లిస్ట్ లో జాయిన్ చేసుకొని ఎవరైనా ఇంటికి రాగానే చేసి పెట్టేసి వాళ్ళు ఎలా ఉందో చెప్తే నాకు చెప్పేసేయండి నేను ఎక్కడైనా కలిసినప్పుడు, ఓకేనా? సో మరి ఇలాగే మరింత మంచి రెసిపీతో మళ్ళీ మనం కలిసేసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి అభిరుచి ఛానల్ ని. నేను గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.